అండి, నేను మీ స్వరాళి. అఖండ దీపం 8వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎలాగైనా సరే ఆదిత్యవర్మ చేతుల్లోంచి తప్పించుకోవాలి అని ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ వెళ్తోంది మాళవిక. ఆమెని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వస్తున్నాడు ఆదిత్యవర్మ. అక్కడ మాళవికకి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆదిత్యవర్మను ఎదిరించి మాళవికకు సహాయం చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అందుకే ఎవరూ కూడా వాళ్ళ గదిలో నుంచి బయటికి రాలేదు. ఇంట్లో పనివాళ్ళు కూడా అప్పటికే బయటకు వెళ్ళిపోయారు. నిస్సహాయంగా నిలబడిపోయింది మాళవిక. ఆమెకు ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అక్కడ ఉన్న అన్ని గదులు తలుపులు మూసేసి ఉన్నాయి. ఆదిత్యవర్మ తీరిగ్గా వచ్చి అక్కడ ఉన్న ఒక చైర్లో కూర్చొని, ఇక నీకు దారి లేదు మాళవిక, మర్యాదగా నా మాట విను. నువ్వు సుఖపడు, నన్ను సుఖపెట్టు. హాయిగా నా కౌగిలిలో కరిగిపోమ్మంటే ఎందుకు చెప్పు, పరిగెత్తి అలసిపోతావు. కానీ అదేంటో నీకు ఒక విషయం తెలుసా, నువ్వు అలా పరిగెత్తుతున్న కొద్దీ నాకు నీ మీద పంతం పెరిగిపోతుంది అన్నాడు ఆదిత్యవర్మ. ఛీ నీచుడా, నన్ను అబలని చేసి పశువులా నీ కోరిక తీర్చుకుందాం అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు అని అంతే కోపంగా సమాధానం చెప్పింది మాళవిక. సరే మాళవిక, నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఈ మహల్లో ఇన్ని గదులున్నాయి కదా, నువ్వు వెళ్ళి ఏ గది తలుపు అయినా సరే తట్టి చూడు. ఒక్క తలుపు నీకోసం తెరుచుకున్నా, వింటున్నావా, ఒక్క తలుపు నీకోసం తెరుచుకున్నా నేను నిన్ను వదిలేస్తాను. ఆఖరి తలుపు తట్టే వరకే నీకు అవకాశం. పరిగెత్తు అని అన్నాడు ఆదిత్యవర్మ. మాళవిక పిచ్చిదానిలాగా ప్రతి గది తలుపును తడుతూ వెళ్తోంది. ఏ గది తలుపు ఆమె కోసం తెరుచుకోలేదు. ఆమె ప్రయత్నాలన్నీ చూస్తూ ఆదిత్యవర్మ పెద్దగా నవ్వుతూ ఉన్నాడు. కానీ మాళవిక తన ప్రయత్నాల్ని ఆపకుండా పరిగెడుతూనే ఉంది. కానీ ఆదిత్యవర్మ ఊహించనట్లుగా మాళవిక ఒక గది దగ్గరకు వెళ్ళి ఆ గది తలుపుల్ని తోసింది. ఆదిత్యవర్మ అది ఎంత మాత్రం ఊహించలేదు. అతను వెనక నుంచి అరుస్తూ ఉన్నంతలోనే ఆ గది తలుపు తెరుచుకొని మాళవిక గదిలోకి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి లోపల నుంచి ఆ తలుపుని గడియ పెట్టేసింది. ఆదిత్యవర్మ వేగంగా ఆ గది దగ్గరికి వచ్చేటప్పటికే మాళవిక ఆ గది తలుపు పెట్టేసింది. మాళవిక, మర్యాదగా బయటికి రా. వేళగాని వేళలో, అది కూడా ఈ సమయంలో ఆ గదిలోకి ఎవ్వరికీ ప్రవేశం లేదు. అందులో అన్యులకు అస్సలు ప్రవేశం లేదు. మర్యాదగా ఆ గదిలోంచి బయటికి రా అంటూ అరిచాడు ఆదిత్యవర్మ. లోపలికి వెళ్లిన మాళవిక వెనక్కి తిరిగి అసలు అది ఏ గది అని పరీక్షగా చూసింది. ఆమె వెళ్ళింది పూజ గదిలోకి. అమ్మవారి విగ్రహం నవ్వుతూ ఆమె వైపు చూస్తూ ఉంది కనిపించింది. అమ్మవారి విగ్రహం ఎదుట అఖండ జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతోంది. చిన్నప్పటి నుంచి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని నిన్నే నమ్మి కొలిచాను కదా, మరి ఎందుకు ఈ రోజు నా జీవితాన్ని ఇలా తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టావు? నీ పూజలో నేను చేసిన లోపం ఏంటి? ఎందుకు నన్ను ఇంతగా పరీక్షిస్తున్నావు? ఆ దుర్మార్గుడి బారి నుంచి నన్ను నేను కాపాడుకునే దారే లేదా అంటూ అమ్మవారి పాదాలు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది మాళవిక. బయట నుంచి ఆదిత్యవర్మ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడో ఇంకాసేపటికో నువ్వు బయటికి రాక తప్పదు మాళవిక. అప్పుడు మాత్రం నిన్ను ఎవరు కాపాడగలరు? మర్యాదగా బయటికి వచ్చేసాయి అని అంటూ అరిచాడు ఆదిత్యవర్మ. అమ్మా, నా మెడలో ఈ మాంగళ్యం పడి కనీసం కొద్ది గంటలు కూడా కాలేదు. ఈ మాంగళ్యం నా మెడలో పడ్డ మరుక్షణమే ఈ దుర్మార్గుడు నా భర్తని బలి తీసుకున్నాడు. ఇప్పుడు నేను తీసుకోపోయే ఈ నిర్ణయం తప్పో ఒప్పో నాకైతే తెలియదు. కానీ ఆ దుర్మార్గుడి బారి నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి నాకు ఇంతకంటే మార్గం లేదు. నీ సమక్షంలో ఇంత సాహసానికి ఒడిగడుతున్నందుకు నన్ను క్షమించు అని అమ్మవారికి నమస్కారం చేసింది మాళవిక. నువ్వు ఆ దేవతతో ఎన్ని మొరపెట్టుకున్నా ఉపయోగం లేదు మాళవిక, మర్యాదగా బయటికి వచ్చేసాయి అని అన్నాడు ఆదిత్యవర్మ. ఆదిత్యవర్మ, ఆ దేవుడితోటే మొరపెట్టుకుంటున్నాను. నిజంగా ఆ దేవుడనేవాడు ఉంటే నువ్వు ఈరోజు నేను చేసిన పాపానికి శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తావు అని అన్నది మాళవిక. శాపాలు తర్వాత పెడదువు గాని ముందు నువ్వు బయటికి రా అని అన్నాడు ఆదిత్యవర్మ. చాలా సరదా పడుతున్నావు కదా, వస్తాను, నువ్వక్కడే ఉండు. నేను బయటికి వచ్చిన తర్వాత నువ్వు నన్ను ముట్టుకోగలవా, నన్ను తాకగలవా, అంత ధైర్యం నీకుందా అని అడిగింది మాళవిక. నువ్వు ముందు బయటికి రా, నా ప్రతాపం ఏంటో చూద్దువుగాని అని అంటూ మీసాలు మెలవేస్తూ అన్నాడు ఆదిత్యవర్మ. అయితే అక్కడే ఉండు, ఇప్పుడే బయటికి వస్తున్నాను అంటూ దీపారాధన కోసం అక్కడ ఉంచిన పెద్ద డబ్బాలో ఉన్న నూనె మొత్తం తన ఒంటి మీద పోసేసుకుంది మాళవిక. అక్కడ వెలుగుతూ ఉన్న అఖండ జ్యోతిని ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో పూజగది తలుపులు తెరిచింది.
పూజగది తలుపు తెరుచుకోవడం చూసిన ఆదిత్యవర్మ ఆత్రంగా ముందుకు ఒక అడుగు వేశాడు. కానీ అప్పటికే మాళవిక తన ఒంటికి నిప్పంటించుకోవడంతో ఆమె నిలువెల్లా తగలబడుతూ కనిపించింది. చిత్రం ఏమిటంటే తన ఒంటిని కాల్చేస్తున్న మంటలకి కూడా ఆమె అరవడం మానేసి పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. ఇది నీ అంతం ఆదిత్యవర్మ. ఈ క్షణం నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది. నువ్వు చేసిన పాపానికి నీ వంశం మొత్తం శాపానికి గురవుతుంది అని అంటూనే అక్కడ ఉన్న ఆ జగన్మాత సాక్షిగా, తరతరాలుగా ఆ వంశంలో వెలుగుతున్న అఖండ దీపం సాక్షిగా ఆ మంటల్లో కాలిపోయింది మాళవిక. మాళవిక మరణవార్త తెలుసుకొని ఊరంతా అక్కడికి వచ్చింది. అమ్మవారి ముందు కర్పూర హారతిలా కరిగిపోయిన మాళవిక శవాన్ని చూసి సుబ్రహ్మణ్య శర్మ ఉగ్రరూపం దాల్చాడు. ఎన్నో తరాలుగా మీ వంశానికి ఆస్థాన పురోహితులుగా ఉంటున్నాము. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది అని కూడా ఆలోచించకుండా నా కొడుకుని నిర్దాక్షిణ్యంగా చంపేశావు. నిప్పులాంటి నా కోడలు నీ నట్టింట్లో కర్పూర హారతి అయిపోయింది. నువ్వు చేసిన ఈ పాపం శాపమై నీ తరతరాలను వెంటాడుతుంది. నీ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన ఆడపిల్ల బలై తీరుతుంది అంటూ తన ఒంటి మీద ఉన్న జంఝాన్ని తెంపేసి మరీ శాపం పెట్టాడు సుబ్రహ్మణ్య శర్మ. అప్పటికి గాని ఆదిత్యవర్మ గారికి తను చేసిన తప్పేంటో తెలిసి రాలేదు. కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. క్షణికావేశంలో మోహపరవశుడే అతను చేసిన తప్పుకు అతని వంశం మొత్తం శాపానికి గురవడం అతను తట్టుకోలేకపోయాడు. ఆ క్షణం నుంచి అతను సన్యాసం స్వీకరించాడు. కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా. ఆదిత్యవర్మ గారి కొడుకు విక్రమవర్మ ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసి పూజగదిలో ఉన్న అమ్మవారికి అభిషేకం చేసినా ఆ అమ్మ శాంతించలేదు. ప్రతి తరంలోనూ మొదటగా ఆ ఇంట్లో అడుగుపెట్టే కోడలు ఆ శాపానికి బలైపోతూనే ఉంది. వాళ్ల చిత్రపటాలే కింద హాల్లో ఉన్నాయి అంటూ గతం మొత్తం చెప్పడం ముగించింది సీతమ్మ. ఓహో, వీళ్ళది ఏదో జమీందారుల వంశం మాత్రమే అనుకున్నాను, పెద్ద కథే నడిపారన్నమాట అని తనలో తనే అనుకుంది భువనేశ్వరి. అయితే ఇంటికి వచ్చే కోడలందరూ చాలా ఉత్తములన్నమాట అని అన్నది భువనేశ్వరీదేవి. అవునమ్మా, ఈ ఇంటికి వారసులు, తాళి కట్టి ఈ ఇంటికి తీసుకొచ్చిన ఇల్లాళ్ళు అందరూ చాలా ఉత్తములే అని చెప్పింది సీతమ్మ. సీతమ్మ చెప్పిన మాట భువనేశ్వరీదేవికి చాచిపెట్టి కొట్టినట్లుగా అనిపించింది. ఎందుకంటే భూపతి గారు తాళి కట్టి ఆమెని ఇంటికి తీసుకురాలేదు. నిజానికి భూపతి గారితో మాయమాటలు చెప్పి కొన్నాళ్ళు ఆశ్రయం కోసం అని మాత్రమే భువనేశ్వరి ఆ ఇంటికి వచ్చింది. వచ్చిన కొద్ది రోజుల్లోనే భూపతి గారు తనని పెళ్లి చేసుకున్నారు అనే పుకారు పుట్టించింది. తల్లి లేని పిల్లాడైన సంతోష్ని జాగ్రత్తగా చూసుకోవడంతో భూపతి గారు కూడా ఆమెని నమ్మారు. కానీ భార్యగా ఆమెను ఏనాడు చేరదీయలేదు. మొదట్లో భూపతి గారికి భువనేశ్వరీదేవి కుట్రలు అర్థమవ్వలేదు. మెట్ల మీద నూనె పోసి భూపతి గారిని కింద పడేసి మెల్లమెల్లగా అతని చేతిలో నుంచి ఒక్కొక్క అధికారాన్ని లాక్కుంటున్నప్పుడే భూపతి గారికి భువనేశ్వరీదేవి నిజస్వరూపం తెలిసింది. కానీ అప్పటికే సంతోష్ ఆమె చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. తను ఏమైనా మాట్లాడితే సంతోష్ ప్రాణాలకే ప్రమాదం అని భావించిన భూపతి గారు మాట్లాడడం మానేశారు. ఆస్తి మొత్తం సంతోష్ పేరు మీదనే ఉంటే సంతోష్కి ఏమైనా కీడు చేసి మరీ ఆస్తి చేజిక్కించుకుంటుంది అని అనుమానంతో సంతోష్ ఆస్తిపాస్తులు మొత్తం పెళ్లైన తర్వాత మాత్రమే అతనికి అతని భార్యకు సంక్రమించేలా వీలునామా రాయించారు. దాంతో భువనేశ్వరీదేవి సంతోష్ పెళ్లి అయ్యేదాకా అతని ప్రాణాలకి ఏ హాని తలపెట్టలేదు.